ఇది కల్వరి గొల్గతా రాయి. ఇది సోలమన్ టెంపుల్ మౌంట్ ది. సోలమన్ వేసిన పునాది యొక్క రాయి ఇది. ఆ బిట్టు ఇవి జూల దగ్గర ఉండవు, ఎవరి దగ్గర ఉండవు. అస్సలు క్వశ్చనే లేదు. ఈ సంపాదించడానికి లక్షలు ఖర్చు పెట్టిన రోజుల్లోన ఇవన్నీ. ఎక్కడైతే యాకోబు దేవదూతతో పెనుగులాడుతారో అదనమాట. ఇది అది ఎంగదీదని దావి దాగుంటాడు కదా సౌల్ నుంచి, ఆ ప్లేస్ లో అది జాకబ్స్ వెల్ సుకార్ అనే బావి అది. తర్వాత ఇది మొట్టమొదటి జెహోవా నిషి అనే ఆల్టర్ కడతారు కదా అమలకి, అబ్రహాం ఇవన్నీ. ఇది ప్రపంచానికి ఉన్న మిరాకిల్. ఇది ఎక్కడైతే దేవుడు కమాండ్మెంట్స్ ఇచ్చారో, యాక్చువల్ గా ఆజ్ఞలు ఇచ్చిన కొండ. ఇప్పుడు బైబిల్లోన హోరేబ్ అంటది, సేనాయి అంటది. సేనాయిని 34 సార్లు చెప్తుంది, హోరేబ్ అని 17 సార్లు చెప్తుంది. ఈ రెండు కలిపే 51 సార్లు బైబిల్లోని చెప్తుంది. యాక్చువల్ గా డిఫరెన్స్ ఎవరికి తెలియదు. జనాలు ఏమనుకుంటారంటే 10 కమాండ్మెంట్స్ సినిమాలో చూపించినప్పుడు ఒకే దగ్గర ఆజ్ఞలు ఒకే దగ్గర మాట్లాడడం అని అనుకుంటారు. హోరేబ్ కొండలోన ఎక్కడైతే బర్నింగ్ బుష్ ఉందో దేవుడు ఆ డిజైన్ పెట్టారు. ఆ బర్నింగ్ బుష్ డిజైన్ నేనేమనుకున్నానంటే ఒక 22 సంవత్సరాలు ఇది నమ్మలేదు. ఆ నమ్మినోడు నా ఫ్రెండే వధువేను అంటే ఎందుకంటే మోసం ఎలా పెయింట్ చేసి సముద్రం డౌన్ నుంచి ఇది అబ్రహాం ఇంటి దగ్గర నుంచి ఓక్ ట్రీ దాని ఇది ఇది ఎర్ర సముద్రం లోపల ఎర్ర సముద్రం లోపల ఇవన్నీ ఎర్ర సముద్రం గవలాయి కవలబడి ఇది రెడ్ సీ కింద నుంచి ఎర్ర సముద్రం. ఫైట్ చేసిన వ్యాలీ ఆఫ్ ఏలాలోన ఈ స్టోన్స్ పికప్ చేసి చేసింది అక్కడ. ఇది అబ్రహాం ఇంట్లో ఉన్న ఓక్ ట్రీ యొక్క ఇవి అబ్రహాము, సారా, ఇస్సాకు, రెబెకా వీళ్ళందరూ కూడా 3 జనరేషన్లు అక్కడే నివసించారు. మమ్రే ఉంటుంది అక్కడ స్థలం కొన్నాడు కదా.